ఈ మధ్య హైదరాబాద్లో కృత్రిమ మేధ మీద ఒక అంతర్జాతీయ సదస్సు జరిగింది. భారతదేశంలో ప్రాంతీయ భాషల్లో కృత్రిమ మేధ ఆధారిత వాయిస్ సర్వీసులు గ్రామీణ ప్రాంతాల్లో సామాన్యులకు కూడా అందుబాటులోకి వస్తేనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు అర్థం పరమార్థం ఉంటుందని కేంద్ర ఐటీ శాఖ అదనపు కార్యదర్శి అభిషేక్ సింగ్ ఈ సదస్సులో అన్నారు. కృత్రిమ మేధతో ఉన్న ఉద్యోగాలు పోతాయని కొందరు, పోకపోగా కొత్త ఉద్యోగాలు మరిన్ని వస్తాయని కొందరు వాదిస్తున్నారు. కృత్రిమ మేధ తత్సంబంధిత రంగాల్లో ఉద్యోగాలు పెరిగితే పెరగవచ్చు, కానీ మిగతా అన్ని రంగాల్లో కృత్రిమ మేధ ఉద్యోగాలను ఊచే కోత కోయడం ఖాయమనే ఎక్కువ మంది నమ్ముతున్నారు. చిన్నప్పుడు బడుల్లో ప్రకృతి వికృతి పాఠాలు నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ వికృతే ప్రకృతిగా నేర్చుకోవాల్సిన పాఠమయ్యింది. కాలమహిమ. ప్రకృతి తనకు తానుగా పక్కకు తప్పుకుని వికృతికి చోటిచ్చిందా? మనమే ప్రకృతిని పక్కకు తప్పించి వికృతి వెంట పడుతున్నామా? మనలో మన మాట కొన్నాళ్లకు ఏది ప్రకృతో ఏది వికృతో చెప్పగలిగిన వారు ఉంటారా? ఒకవేళ ఉంటే వారిని కృత్రిమ మేధ బతకనిస్తుందా?